ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ ఆగస్టు నెలలో నవంబర్ నెలకి సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ 2026లో అమలులో ఉన్న కొత్త రూల్స్ ప్రకారం ఏ దర్శనాలకు ఎన్ని రోజుల గ్యాప్ ఉండాలి, నవంబర్ నెలలో ఉన్న స్పెషల్ డేస్ ఏవి, గరుడ వాహన సేవ ఎప్పుడు, ఇలా వీటన్నింటికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ నెలలో విశేష పర్వదినాలు. నవంబర్ 2వ తేదీ తిరుమల నంబి ఉత్సవారంభం, నవంబర్ 4వ తేదీ శ్రీ మనవాల మహామునుల ఉత్సవారంభం, నవంబర్ 5వ తేదీ మతత్రయ ఏకాదశి, అలాగే 7వ తేదీ మాస శివరాత్రి, నవంబర్ 8వ తేదీ నరక చతుర్దశి దీపావళి పండుగ, తిరుమల శ్రీవారి దీపావళి ఆస్థానం ధనలక్ష్మి పూజ, నవంబర్ 9వ తేదీ కేదార గౌరీ వ్రతం ఆకాశ దీపారంభం, నవంబర్ 10వ తేదీ చంద్రోదయం, నవంబర్ 11వ తేదీ తిరుమల నంబి సాత్తుమర యమ ద్వితీయ భగిని హస్త భోజనం, నవంబర్ 13వ తేదీ నాగుల చవితి, తిరుమల శ్రీవారి పెదశేష వాహన సేవ, శ్రీ మనవాల మహామునుల సాత్తుమొర, నవంబర్ 14వ తేదీ బాలల దినోత్సవం, శనై మొదలయార్ వర్ష తిరునక్షత్రం, నవంబర్ 15వ తేదీ తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ, తిరుమంగయ్యాల్వార్ ఉత్సవారంభం, నవంబర్ 16వ తేదీ తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, పిల్లై లోకాచార్య వర్ష తిరునక్షత్రం, పోయిగై ఆల్వార్ వర్ష తిరునక్షత్రం, నవంబర్ 19వ తేదీ యాజ్ఞవల్క జయంతి, నవంబర్ 20వ తేదీ ప్రబోధన ఏకాదశి, అలాగే నవంబర్ 21వ తేదీ క్షీరాబ్ది ద్వాదశి, కైసిక ద్వాదశి, తిరుమల శ్రీవారి ఆస్థానం, చాతుర్మాస్య వ్రత సమాప్తి, శ్రీ చక్రతీర్థ ముక్కోటి, నవంబర్ 24వ తేదీ విశ్యాలయము కార్తీక పర్వ దీపోత్సవం, తిరుమల శ్రీవారి ఆలయంలో కృత్తిక దీపోత్సవం, కార్తీక పౌర్ణమి, తిరుమంగయ్యాల్వార్ సాత్తుమర గరుడ వాహన సేవ రద్దు, నవంబర్ 25వ తేదీ తిరుప్పానాల్వార్ వర్ష తిరునక్షత్రం, నవంబర్ 27వ తేదీ సంకటహర చతుర్థి. ఇందులో ముఖ్యంగా నవంబర్ 8వ తేదీ నరక చతుర్థి దీపావళి పండుగ, శ్రీవారి దీపావళి ఆస్థానం, నవంబర్ 13వ తేదీ నాగుల చవితి, శ్రీవారి పెదశేష వాహన సేవ, నవంబర్ 16వ తేదీ శ్రీవారి పుష్పయాగ మహోత్సవం, నవంబర్ 21వ తేదీ కైసిక ద్వాదశి సందర్భంగా సూర్యోదయానికి ముందే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. నవంబర్ 24వ తేదీ కార్తీక పౌర్ణమి, కార్తీక దీపోత్సవం కారణంగా గరుడ వాహన సేవను రద్దు చేశారు. ఇవండి తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ నెలలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించి. ఇక ఏ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి ఈ 2026 న్యూ రూల్ ప్రకారం మళ్ళీ ఆ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఎన్ని రోజుల టైం గ్యాప్ ఉండాలి అనేది ఇప్పుడు తెలియజేస్తానండి. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఈ టైం గ్యాప్ అనేది మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా వర్తిస్తుంది. అండ్ ఆన్లైన్ లో మీరు ఆ టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి టైం గ్యాప్ వర్తించదండి. ఏ తేదీలో అయితే మీరు తిరుమలకు వచ్చి ఆ టికెట్ తో ఆ సేవలో కానీ స్వామివారి దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి ఆ టైం గ్యాప్ అనేది వర్తిస్తుంది. దీనిని గమనించుకోగలరు. ముందుగా స్వామివారి మొదటి గడప ఆర్జిత సేవలు అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవల్లో ఏదైనా ఒక ఆర్జిత సేవకి వన్స్ ఒక్కసారి మీరు సెలెక్ట్ అయ్యారు అంటే మళ్ళీ ఈ ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిపులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కంపల్సరీ 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకొని మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు 6 నెలల లోపు తిరుమలకు వస్తే సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 2025 డిసెంబర్ నెల వరకు అవకాశం ఉన్నిందండి. 2026 జనవరి నెల నుంచి ఆన్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయినటువంటి భక్తులు తిరిగి ఆన్లైన్ లక్కిడిపులో కానీ తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కిడిపులో కానీ ఈ మొదటి గడప సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే కంపల్సరీ 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. సో ఆన్లైన్ లక్కిడిపుకి, ఆఫ్లైన్ లక్కిడిపుకి కూడా 2026 జనవరి నెల నుంచి టీటీడీ వారు లింకప్ చేశారు. లేదు
మీరు ఆ రోజు తిరుమలకు వచ్చి ఏదో ఒక దర్శనం టికెట్ తో స్వామివారి దర్శనం చేసుకున్నారు, లేదా ఫ్రీ దర్శనం చేసుకున్నారు. ఆ రోజు ఆఫ్లైన్ లక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, సేవలకి సెలెక్ట్ అయ్యారు, ఆ మరుసటి రోజు మొదటి గడప సేవల్లో పాల్గొన్నారు. తిరిగి మళ్ళీ మీరు ఆఫ్లైన్ లక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మాత్రమే 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. ఆఫ్లైన్ లక్కడిపులో సెలెక్ట్ అయినటువంటి భక్తులు మీ ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ లక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మాత్రం 6 నెలల గ్యాప్ అనేది లేదండి. అంటే ఓన్లీ ఆన్లైన్ లక్కడిపుకి ఆఫ్లైన్ లక్కడిపుకి మాత్రమే లింక్ చేశారు. ఆఫ్లైన్ లక్కడిపుకి ఆన్లైన్ లక్కడిపుకి లింక్ చేయలేదు, దీనిని గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఓంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, తెప్పోత్సవం, వసంతోత్సవం, జ్యేష్ఠాభిషేకం, పవిత్రోత్సవం, పుష్పయాగం. ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్లో మీరు ఏదైనా ఒక ఆర్జిత సేవని వన్స్ ఒక్కసారి బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ వేరే ఆర్జిత సేవని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవలు, సేవల ద్వారా దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్ ని వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ 500 రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 4 నెలలు అనగా 120 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక నెక్స్ట్ తిరుమల అంగ ప్రక్షణం సేవా టికెట్ ని వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ అంగ ప్రక్షణం సేవా టికెట్ ని బుక్ చేసుకోవడానికి 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మాత్రం ఎటువంటి టైం గ్యాప్ లేదండి. మీరు 10,000 రూపాయల డొనేషన్ ప్లస్ దర్శనంకి 500 అంటే 10,500 రూపాయలు పే చేసి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ప్రతి రోజుకి కావాలన్నా ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అని బుక్ చేసుకోవచ్చు. కానీ కరెంట్ బుకింగ్ లో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు రిలీజ్ చేసే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ కరెంట్ బుకింగ్ ద్వారా ఆ శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి 1 వీక్ అనగా 7 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో వన్స్ ఒక్కసారి మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ కేటగిరీలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని మీరు వన్స్ ఒక్కసారి బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అండ్ అలాగే అకామిడేషన్ కి కూడా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలలో మీరు ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు, వన్స్ ఒక్కసారి అకామిడేషన్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ తిరిగి తిరుమల అకామిడేషన్ ని మీరు బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఖచ్చితంగా 30 రోజులు 1 మంత్ గ్యాప్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ హోమం టికెట్ ని బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా 1 మంత్ అనగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవ, వాలంటరీ సేవల్లో భాగంగా ఈ 3 సేవల్లో మీరు ఏదైనా ఒక్క సేవని వన్స్ ఒక్కసారి బుక్ చేసుకున్నారు అంటే తిరిగి మళ్ళీ వాలంటరీ సేవల్ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 90 రోజుల గ్యాప్ అనేది మీరు సేవ చివరి రోజు ఏ తేదీ అయితే చేసి స్వామివారి దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని వన్స్ ఒక్కసారి మీ ఆధార్ తో తీసుకొని స్వామివారి దర్శనం చేసుకున్నారు అంటే మళ్ళీ ఆఫ్లైన్ ఎస్ఎస్డి ఆర్ దివ్య దర్శనం టోకన్ తీసుకోవడానికి కంపల్సరీ 1 మంత్ అనగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామివారి ధర్మ దర్శనంకి కూడా ఎలాంటి టైం గ్యాప్ లేదండి. ప్రతిరోజు అయినా మీరు స్వామివారి ధర్మ దర్శనం చేసుకోవచ్చు. అండ్ అలాగే విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా 300 రూపీస్ దర్శనం కావచ్చు, బ్రేక్ దర్శనంకి కావచ్చు, ఎలాంటి టైం గ్యాప్ లేదండి. ఈ విధంగా అన్ని దర్శనాలకు కూడా టైం గ్యాప్ అనేది ఉందండి. ఇక్కడ మరొక్కసారి తెలియజేస్తున్నాను, మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఈ టైం రిస్ట్రిక్షన్ అనేది వర్తిస్తుంది. ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి టైం గ్యాప్ అనేది కౌంట్ అవ్వడం జరుగుతుందండి. ఆన్లైన్ లో మీరు టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కౌంట్ కాదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే దర్శనం టికెట్స్ కావచ్చు, సేవా టికెట్స్ కావచ్చు, అంటే లక్కిడిప్ సేవలు కానీ, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు కానీ, అంగ ప్రేక్షణం, సీనియర్ సిటిజన్ అండ్ 300 రూపీస్ టికెట్స్, ఇలా దర్శనం టికెట్స్ ఆర్ సేవా టికెట్స్ అనేవి వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్న తర్వాత ఈ టికెట్స్ ని క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ, పోస్ట్ పోన్ ఆర్ ప్రీపోన్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ఆప్షన్ లేదు. వన్స్ మీరు టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే ఆ తేదీకి తిరుమలకు వచ్చి ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా అనుకోని కారణాల చేత ఆ తేదీకి మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం ఆ టికెట్ తో చేసుకోలేకపోయినా, అంటే మీరు దర్శనం చేసుకోకపోయినా
దొరకకపోయినా ఆ టికెట్ కి ఆ టైం గ్యాప్ అనేది ఖచ్చితంగా వర్తిస్తుందండి. ఇక్కడ ఇంకొక విషయం, మీరు సేమ్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి మాత్రమే ఈ టైం గ్యాప్ ఉండాలి. సేమ్ దర్శనం టికెట్ కాకుండా వేరు వేరు దర్శనం టికెట్స్ అంటే మల్టిపుల్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఎలాంటి టైం గ్యాప్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు వన్స్ బుక్ చేసుకున్నాక మళ్ళీ ఆర్జిత సేవలు బుక్ చేసుకోవాలంటే 6 నెలల గ్యాప్ ఉండాలి. కానీ ఈ 6 నెలల లోపు అంగప్రక్షణం సేవా టికెట్ కానీ, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ కానీ, 300 రూపీస్ టికెట్ కానీ, శ్రీవాణి టికెట్ కానీ, లక్కడిలో రిజిస్ట్రేషన్ చేసుకొని సెలెక్ట్ అయ్యి కానీ, లేదా ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని కానీ, ఇలా డిఫరెంట్ దర్శనం టికెట్స్ ద్వారా ఈ 6 నెలల లోపు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంటే సేమ్ టికెట్ ద్వారా మళ్ళీ దర్శనం చేసుకోవడానికి మాత్రమే ఆ టైం గ్యాప్ అనేది వర్తిస్తుంది. అంతేకాని మల్టిపుల్ దర్శనం టికెట్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఆ టైం గ్యాప్ అనేది వర్తించదండి. దీనిని గమనించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు నవంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలు ఏవి అండ్ ఏ దర్శనం టికెట్స్ కి ఎన్ని రోజుల టైం గ్యాప్ ఉండాలి అనేది భక్తులందరికీ కూడా ఈ వీడియో ద్వారా ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. అండ్ టీటీడీ కి సంబంధించి ఇంకా ఏమైనా మీకు సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.